నీకు టీ ఇష్టం కదా, అందుకే టీ తీసుకొచ్చాను. మీకు కాఫీ అంటే ఇష్టం కదా, కాఫీ తీసుకొచ్చాను. మిన్మిని, ఏంటి? ఓ కప్ తీసుకురా. తీసుకొస్తాను రాంబో. యా క్విక్. కప్పు లేదు, బౌలే ఉంది. ఫైన్. షుగర్ కరెక్ట్గా ఉందా? డికాక్షన్ కరెక్ట్ గా ఉందా? కతి, కతిమ్మా, ఇలా రామ్మా. రామ్మా, కూర్చోమ్మా. ఖదీజా, నాకు రాంబోకి మధ్య ఉన్నది చాలా పెద్ద విషయమ్మా. అందుకే తనని వదిలి నేను వెళ్ళలేకపోతున్నానమ్మా. నువ్వే మా అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి. ఎందుకంటే ఆ విషయం అంత పెద్దది. చెప్పండి, ఏంటిది? ఆ, వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరు సంతకం పెట్టండి. నువ్వెందుకమ్మా డల్గా ఉన్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అలా కాదు, మరి పడుకున్నాడు. ఆ? ఒరే దుర్మార్గుడా, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నాతో పడుకున్నాడు. నాతో పడుకున్నాడని చెప్పాను కదా, విజువల్గా చూపించాలా, అర్థం చేసుకోండి. కానీ ఖదీజా, ఎంతైనా ఒక అమ్మాయికి పెళ్ళేనమ్మా పెద్ద విషయం. కాదు కన్మణి, మ్యాటరే పెద్ద విషయం. కాదమ్మా, హాయ్ పెళ్ళి. కన్మణి. హాయ్ హాయ్. హాయ్. ఖదీజా, అర్థం చేసుకో. ఒక అమ్మాయికి అబ్బాయికి బాధమేనమ్మా చాలా ముఖ్యమైన విషయం. కాదు కన్మణి, పిస్తా అనే చాలా ముఖ్యమైన విషయం. ఖదీజా, బాధం అనేది 100 ఏళ్ల పంట. అది నా జీవితంలో జరిగిపోయింది. కన్మణి, అర్థం చేసుకో. పిస్తా అనేది నాకు ప్రాణం. అది నా జీవితంలో అయిపోయింది. ఖదీజా, ఒక చోట బాదం తిని ఇంకో చోట పిస్తా ఎలా తినగలను చెప్పు? కన్మణి, ఒక చోట పిస్తా తిని ఇంకో చోట బాదాం కావాలని ఎలా అడగలం? మీరు ఎక్కడ బాదాం తిన్నారో అక్కడికి వెళ్ళి మీరు పిస్తా తినండి. మీరెక్కడ పిస్తా తిన్నారో అక్కడికి వెళ్ళి బాదాం తినండి. అయిపోయింది. అది వదిలేసేందుకు గొడవ పడతారు. ఏయ్ ముద్రు బెండకాయ్, సైలెంట్గా ఉండు. ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా బాదం పిస్తాట. నలుగురు ముందు గౌరవంగా బాదం తిన్న నేనెక్కడా?
నాలుగు గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా పిస్తా తిన్న నువ్వెక్కడ? బాదాం మాత్రమే రుచి చూసినా నీకెలా తెలుస్తుందిలే పిస్తా యొక్క మహిమ. హ. ఆ ర్యాంపు రాని చెప్తా. గుడ్ ఈవినింగ్ కతి. గుడ్ ఈవినింగ్ కణమణి. ఎందుకు దాన్ని పెళ్లి What? చేసుకున్నావు? ఎందుకు దాంతో పడుకున్నావు? హూ? ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నావు? ఎందుకు దాంతో ఏమండి నేనేం చేశానండి? ఊరి దుర్మార్గుడా, నన్ను పెళ్లి చేసుకోలేదా? కతి వెయిట్. ఏంటి కణమణి ఏమంటున్నారు? ఏమండి ఇంటి కోసం సంతకం చేయమన్నారు. సంతకం చేస్తే ఇల్లు చేతికొస్తుందన్నారు. అది ఎలా పెళ్ళవుతుందండి? ఓ గ్యాస్ కట్టావా కణ్మణి? ఉమ్, ఉమ్. సంతకం పెట్టావా? మ్మ్. ఎక్కడ పెట్టావు? పెళ్లిళ్ళయ్యే రిజిస్టర్ ఆఫీస్లో. అప్పుడు అదేంటి? పెళ్ళే కదా? పెళ్ళే కదా? ఏమండి అది ఎలా పెళ్ళవుతుందండి? తొండాడుతున్నారు మీరు. ఆ! ఓ ఓ కలగన్నావా? ఓయ్ చేసిందంతా చేసి ఇలారా ఇలారా. మా నాన్న ఊళ్ళో లేనప్పుడు మా ఇంటికి వచ్చావు కదా, నాతో పడుకున్నావు కదా. అవునండి, ఐ జస్ట్ లెఫ్ట్ విత్ యూ. విన్నావా 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 విన్నావా? ఏమండి ఐ స్లెప్ట్ విత్ యూ అంతేనండి. టైర్డ్గా ఉంటే నిద్రపోయా. ఏయ్! అరే నేను నిద్రపోయానంటుంటే. ఏమండి ఒక విషయం అర్థం చేసుకోండి. నాకు మీ ఇద్దరిని పెళ్లి చేసుకొని అటువంటిదేమీ లేదండి. నాకు మీ మీదున్న ఫీల్ని మాటలతో చెప్తే అర్థం కాదండి. నాకు కావాల్సింది మీ ఇద్దరిని చూస్తూ ఉండడం. ఉంటే మీరున్న చోట నేనుండాలి, లేదా నేనున్న చోట మీరుండాలి, అంతేనండి. ఇద్దరితోనూ కలిసి బెడ్ మీద పొరలాలి అన్న ఆశలు లేవు. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని జాలీగా మాట్లాడుకుంటే చాలు. బాదాం పిస్తాని బయటే వదిలేశారు. హాయ్ మిన్మిని. హాయ్. ఇప్పుడే వచ్చావా? అవును, భార్గవ్కి నిద్ర వస్తుందంట. ఆ, ఇదిగో వస్తున్నా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ భార్గవ్. మీరిద్దరు వెళ్ళి పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. గొడవ పడకండి, కొట్టుకోకండి. See, I also got badam and pista only. What to do? పిస్తా తింటారా? ఆశగా చూస్తూ ఉన్నారు. వద్దు. పిస్తా అండి, ఇట్స్ వెరీ గుడ్. వద్దన్నానా? ఎందుకండి ఇలా స్ట్రిక్ట్గా ఉన్నారు? వద్దు. వద్దంటే పో, నేను తింటా. అయ్యో, నిన్నే గొడవ మొదలైంది. 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించి 600 కిలోమీటర్లు పోదాం అనుకున్నాడు, కానీ అంత దూరం పోయేలా లేదు. ఖచ్చితంగా ఇద్దరులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. నేను వాళ్ళని ఫాలో అవుతా. నా వాట్సాప్ స్టేటస్ ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, బాయ్. అంత మంచి జరుగుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టడాంగ్ దోశ. నేను ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరతా. వద్దు, బయటే తినేయ్. ఏం కణమణి? ఎందుకంటే ఇంట్లో ఏం లేదు. ఏమీ లేదా? నువ్వు తిను మిన్మిని. ఆ, ఆ. ఆఖరికి అట్టి పండే మిగిలింది. థ్యాంక్ యూ.
మిన్మిని తిండం అయిపోయిందా? చాలా చాలు. రా హ్యాండ్ వాష్ చేసుకో. కణ్మణి థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు. కాదు, ఇంకో దోశ కావాలి. బాగుంది. మధుబాబు చెప్పినట్టు వాడు వాళ్ళిద్దరిని పెళ్లి చేసేసుకుంటాడేమో. ఆ ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డం అనేసి కాంప్రమైజ్ అయిపోయారు. మనోడే బురదలో ఇరుక్కున్న చెప్పులో ఇరుక్కుపోయాడు. పెళ్లి జరగడం కన్ఫర్మే. అది సింగిలా డబులా లేక అందరికి ఓకే, ట్రబుల్ ఓకే. అనేది తెలియదు. ఓకే. చూద్దాం. దాట్స్ ఇట్. కత్తిజమ్మ నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అంబులెన్స్ రమ్మని చెప్పాను. నాకు భయం కాదు, త్వరగా రామ్మా. దిగులు పడకండి, నేనున్నాను. కన్మణి చేజారిపోయిందిరా. పదండ్రా. దోశలేసి పెట్టనా? రా. ఏంటి మోబీ? ఖతీజా మన చేయి జారిపోయిందిరా. రావెళ్దాం. రేపు లేట్ చేయకుండా వచ్చేయండి. పని చూసుకో. ఏంటి సార్ అలా అంటారు? మనం అంతా ఒకే టీం కదా సార్. వాళ్ళెవరో మిమ్మల్ని చూస్తున్నారు సార్. నో 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 నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే.